ప్రైజ్ లార్డ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఒక చిన్న ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసుకుందాం ఈరోజు. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీకే మహిమ కలుగునుగాకయ్యా. ఇచ్చిన దినంను బట్టి, ఇచ్చిన సమయంను బట్టి నాయన నీ నామానికి మాత్రం మహిమ కలుగునుగాకయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడము నాయన. ఇంతమంది ప్రజలను తండ్రి నాయనను తండ్రి వాక్యం కోసం చూస్తున్నారు నా తండ్రి. ప్రతి బిడ్డను నాయనను దర్శించాయను, స్పర్శించిన ఆయన తండ్రి నాయన తండ్రి నేను మాట్లాడబోయే వాక్యంను బట్టి నీకు మహిమ కలుగునుగాక నా తండ్రి నాయన. ఈ చిన్ని ప్రార్థనని పరలోక రాజ్యం చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం నుండి ప్రారంభించుకుందాం. కీర్తనలు 106వ అధ్యాయము 5వ వచనము. నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. వాక్యం ఈరోజు మనకి ఏం సెలవిస్తుందంటే, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు అంటే సేవకులు, విశ్వాసులు, ఎవరైతే దేవునికి నమ్మకస్తులై, యేసుక్రీస్తు ప్రభుకి నమ్మకస్తులై ఆయనను అంటి పెట్టుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళతో కలిసి, నీ స్వాస్యముతో కలిసి కొనియాడునట్లు కీర్తనకారుడు అడుగుతున్నాడు. నీ స్వాస్యంతో కలిసి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా మనల్ని సృష్టించింది, అతని చేతులతోనే కదా మనల్ని నిర్మించింది. సో మనల్ని పక్షుల కన్నా శ్రేష్ఠులని ఆ యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగానో వాక్యంలో రాయించాడు. సో మనకి ఏ కష్టం వచ్చినా కూడా, మనము ఏం చేసినా కూడా ఆయన దయ మాత్రం మనల్ని విడిచిపోదు, ఆయన కృప మాత్రం మనల్ని విడిచిపోదు. ఇక్కడ అదే మాట్లాడుతుంది, నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకము తెచ్చుకొనుము. అంటే యేసుక్రీస్తు ప్రభు మనం చేసిన తప్పులను మనము తిరిగి ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభుకి తన సన్నిధిలో అప్పచెప్పినప్పుడు మనల్ని క్షమించి ఆయన దయ చొప్పున, ఆయన కృప చొప్పున మనల్ని నడిపిస్తాడంట. ఇక్కడ కూడా వాళ్ళు అదే వేడుకుంటున్నారు, నీకున్న దయ చొప్పున మమ్మల్ని రక్షింపుము అని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోను అని అడుగుతున్నారు. అవును, ఆ యేసుక్రీస్తు ప్రభువే కదా మనల్ని రక్షించేది. ఆయన దయ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? ఆయన కృప లేకపోతే మనం ఇలా మాట్లాడగలమా? అసలు ఈ భూమి మీద మనము జీవించగలమా? యేసుక్రీస్తు ప్రభు లేనిది మనము నిమిషము కూడా ఉండలేము. మనం తీసుకునే ప్రతి శ్వాస కూడా ఆయన ఇచ్చింది మాత్రమే. అందుకు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షింపమని వేడుకుంటున్నారు. ఆయన మాత్రమే నన్ను రక్షింపగలడు. ఆయన తప్ప ఇంకెవరు కాదు, ఏ మనుషులు కాదు, నీ మంచితనము కాదు, ఇంకేది కాదు. అతని మాట, అతని దయ, ఆయన రక్షణ మనకు లేకపోతే మనము నిమిషం కూడా ఉండలేము. అలాగే మీరు కూడా రక్షింపమని దేవుణ్ణి అడుగుతున్నారా? అలాగే మాపై దయ చూపమని యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నారా? సో అలాగే అడిగినట్టు యేసుక్రీస్తు ప్రభు మీ పట్ల దయ చూపిస్తాడు. ఆ రక్షణ అనేది మీకు కూడా అనుగ్రహిస్తాడు. ప్రతిదీ మనం షేర్ చేసుకోవాల్సింది ఏ ఫ్రెండ్కో కాదు, ఎవరికో కాదు. ఎవరికి చెప్పుకున్నా మన బాధ అలాగే ఉంటుంది. ఇంకా మనం చెప్పినా, ఏదైనా ప్రాబ్లం వచ్చి చెప్పినా కూడా మనల్ని దెప్పిపోస్తారు, మనల్ని చిన్న చూపు చూస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనం బాధలో వెళ్ళినా, సంతోషంలో వెళ్ళినా అతను మాత్రం మనల్ని దూరం చేయలేడు, మనల్ని దూరం చేసుకోలేడు. అంత గొప్ప ప్రేమకు మనము దూరం కాకూడదు. మీరు కూడా అడుగుతున్నారా? ఆయన ప్రేమను అనుభవించండి. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమను అనుభవించిన ప్రతి బిడ్డ, నేను అనుభవించాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. మనుషుల ప్రేమ వ్యర్థము, ఎవరి ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కూడా వ్యర్థమే. కాకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ మనకి శాశ్వత కాలము, మన జీవితాంతము విడువని ప్రేమ. నువ్వు ఎప్పుడు ఏ దీనస్థితిలో, ఏ సంతోషంతో, ఎలాంటి స్థితిలో వెళ్ళినా కూడా ఆ దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆదరిస్తాడు, మనల్ని కనికరిస్తాడు. అతని ఆదరణ మనం పొందుకోగలిగితే అది ఎంతో భాగ్యము. ఆయన ఆదరణ, ఆయన కనికరం ఎంత గొప్పదనంటే అది వెలకట్టలేనిది. ఏ మనీ ఇచ్చి నువ్వు కొనలేవు. ఆయన ఆదరణ, ఆయన కనికరం అంత గొప్పది. ఆయన ప్రేమ, ఆయన ఆదరణ మనం పొందుకోగలిగితే మనంత బ్లెస్సింగ్ పర్సన్ ఎవరు ఉండరు. అలాగే మీరు కూడా కోరుకుంటున్నారా? ఆయన ఆదరణ, ఆయన కనికరం, ఆయన రక్షణ మీరు కోరుకుంటున్నారా? సో యేసుక్రీస్తు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. మీకు కూడా అలాంటి ఆదరణ కావాలంటే మీరు ప్రార్థించండి. మీ బాధలో, మీ కష్టంలో, ప్రతి మీ సిచ్యువేషన్లో యేసుక్రీస్తు ప్రభు మీ పక్కనే ఉండి నడిపిస్తాడు.
మీ మనుషులు వదిలేసినట్టు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎప్పటికీ వదిలేయడు. ఆయన ప్రేమ మెండుగా ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఇంత చక్కటి వాక్యం యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నారు. అదే ఆదరణతోనే కదా ఇశ్రాయేలు ప్రజలని వాగ్దాన దేశంకి నడిపించి ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రంలో ముంచి వేయకుండా వాగ్దాన దేశంకి నడిపించి ఆ ఫరో సైన్యాన్ని ఐగుప్తుని మొత్తము ఆ సముద్రంలోనే ముంచివేశాడు. ఆ దయనే కదా మనల్ని ఎంతగానో కాచి కాపాడుతుంది. ఆయన దయ లేకపోతే ఇలా ఈరోజు మనము ఉండలేము. ఆయన దయ లేకపోతే, ఆయన కనికరం లేకపోతే ఇలా నేను మాట్లాడలేను. మరి పొందుకోవాలని మీకు ఆతురత ఉంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. ఆయన ఆదరణ మీరు కూడా పొందుకుంటారు, మీరు కూడా అనుభవిస్తారు. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు ప్రతి వాక్యం ద్వారా ప్రతి మాటతో మనల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు, ఎంతగానో బలపరుస్తున్నాడు. ఆయన ఆదరణ పొందుకుంటే నా కనికరం ఎంత పొందుకోవాలంటే ఎంత ధన్యత ఉండాలి. సో అదే ధన్యత మీకు కూడా కావాలా? అదే కృప మీకు కూడా కావాలా? అదే రక్షణ మీకు కూడా కావాలా? యేసుక్రీస్తు ప్రభుని అడగండి. ఆయనే మనల్ని నిర్మించుకున్నది మనపై దయ చూపడానికి, కనికరం చూపడానికి. ఆయన మనల్ని నిర్మించుకున్నది తన చిత్తాన్ని మనము చేయుటకు. ఆయన మనల్ని నిర్మించుకున్నది మనల్ని చెరసాలలో విడిపించుటకు. ఆయన మనల్ని నిర్మించుకున్నది తనను వెతుక్కుంటూ వచ్చి తనను ఆరాధించడం కోసం. ఆయన మనల్ని నిర్మించుకున్నది తన పనిని సక్రమంగా చేయడం కోసం. ఆయన మనల్ని మీరు కూడా ఇశ్రాయేలు ప్రజలు పొందుకున్న ఆదరణని మీరు కూడా పొందుకుంటారు. నినివే పట్టణస్థులు పొందుకున్న ఆదరణని మీరు కూడా పొందుకుంటారు. నేను అనుభవించే ఆదరణని మీరు కూడా అనుభవిస్తారు. ఇంత చక్కగా యేసుక్రీస్తు మనతో మాట్లాడారు. ఈ వాక్యమును బట్టి, ఈరోజు దినమును బట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.